సరే, అందరికీ శుభ సాయంత్రం. ఎలా ఉన్నారు? సార్, మరొక అద్భుతమైన 30 డేస్ మ్యాజిక్ ప్రోగ్రామ్ కి వెల్కమ్ సార్. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కంగ్రాచులేషన్స్. వెల్కమ్ జగదీష్ గారు, వెల్కమ్ వీరేష్ గారు, వెల్కమ్ వెల్కమ్. కృషి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్, ఈ రోజు మనం ఒక అద్భుతమైన చాప్టర్ లోపలికి వెళ్తున్నాము. నిన్నటి క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం సార్? ఆరోగ్యమే అన్నిటికైనా ఉత్తమమైన సంపద అని చెప్పుకున్నాం. అవునా కదా? ఎంతమంది నమ్ముతారు సార్? మీరెంతగా ఆరోగ్యవంతులై ఉంటారో మీరు అదే ప్రమాణంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అని ఒక అద్భుతమైన వాక్యాలు చెప్పుకున్నాం. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎంతమంది చెప్పుకున్నారు సార్? నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఎంతమంది చెప్పారు? మీకు హెల్త్ టిప్ కావాలా? హెల్త్ టిప్ కావాలంటే మీకు ఒకటి ఎక్సర్సైజ్ ఉంది. మార్నింగ్ ఉదయం లేచిన వెంటనే ఫ్రీ హెల్త్ టిప్. ఎంతమంది కావాలి సార్ హెల్త్ టిప్? కావాలి స్వామి, మాకు కూడా కావాలి. ఓకే, రైట్. ఎస్, ఆరోగ్యం. మనం తీసే గుంజీలను సూపర్ బ్రెయిన్ యోగా అంటున్నారండి ఇప్పుడు ఫారిన్ వాళ్ళు. మన వినాయక చవితి వచ్చిందంటే చాలు అందరు గుంజీలు తీస్తూ ఉంటారు. అవునా కదా? సో గుంజీలు తీయడం వల్ల కూడా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. దాన్ని ఫారిన్ వాళ్ళు కాపీ చేసి ఏమంటున్నారు తెలుసా? సూపర్ బ్రెయిన్ యోగా అంటున్నారు. సో గుంజీలు ఎలా తీస్తారండి నార్మల్గా అయితే? సో ఎడమ చెయ్యి కుడి చెవిని పట్టుకోవాలి, బొట్టన వేలు ముందు ఉండాలి. ఆ, ఎడమ చెవి కుడి చేత్తో బొటన వేలు ముందు ఈ విధంగా పట్టుకొని మినిమం 5 నుంచి 10 గుంజీలు తీస్తే చాలండి. మీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్పీడ్ అవుతుంది, బ్రెయిన్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి దాన్ని సూపర్ బ్రెయిన్ యోగా అంటున్నారు. మనం వినాయక చవితికి వినాయకుడి ముందు గుంజీలు తీస్తాం. ఈ గుంజీలకు అమెరికాలో చాలా గిరాకీ పెరిగిందంటండి. రీసెంట్గా ఒక పేపర్లో చదివా నేను కూడా. దానికి ఒక మంచి పేరు కూడా పెట్టారు, అదే సూపర్ బ్రెయిన్ యోగా అని. రోజు ఉదయాన్నే ఈ గుంజీలను ఓ 5 నిమిషాలు చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుపడుతుందంట. ఇది సైంటిఫికల్ ప్రూఫ్ అయింది. చేసే పద్ధతి: ఎడమ చేతిలో కుడి చెవిని పట్టుకోవాలి, బొట్టన వేలు ముందు వచ్చే విధంగా ఉండాలి, చూసే వాళ్ళకి బొట్టన వేలు కనిపించే విధంగా ఉండాలి. అలాగే కుడి చేతితో ఎడమ చెవిని పట్టుకోవాలి, ముందులాగే గాలి పీలుస్తూ కింద కూర్చోవాలి. ప్రాసెస్ చెప్తున్నా చూడండి. అలాగే గాలి వదులుతూ పైకి లేవాలి. ఇది సైంటిఫికలీ మనం గుంజలు తీసే పద్ధతి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా టెక్నిక్స్ ఉన్నాయండి. కూర్చునేటప్పుడు గాలి పీలుస్తూ కూర్చోవాలి, వదిలేటప్పుడు గాలి వదులుతూ పైకి లేవాలి. మన శిరస్సులో చిన్న మెదడు వినాయకుడు ఆకారంలో ఉంటుంది. ఎవరికైనా వినికిడి దోషం ఉందంటే అర్థం చిన్న మెదడు సరిగా లేదని. మన శరీరంలోని అంగాల చలనం అంతా చిన్న మెదడు మీద ఆధారపడి ఉంటుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. అమెరికాలో చాలా యోగా కేంద్రాలు పనిచేస్తున్నాయి ఓన్లీ ఈ సూపర్ బ్రెయిన్ యోగా టెక్నిక్ గుంజేలు తీయడం అండి. సో మీరు మార్నింగ్ 2 నుంచి 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. మీలో బ్లడ్ సర్క్యులేషన్, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఫోకస్ అనేది పెరుగుతుంది. ఎస్, హెల్త్ టిప్. ఎస్, నెక్స్ట్ ఈరోజు మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కదా, ఏంటిది స్వామి వస్తున్నాడు 30 డేస్ మ్యాజిక్ ప్రోగ్రామ్ అంటున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు? రోజుకి మనకు 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి. అవునా కదా? ఆలోచనలు కంట్రోల్ అవ్వడానికి మీరు డైలీ 30 నిమిషాలు జూమ్ క్లాస్లో కేంద్రీకరించినట్టయితే మీ జీవితం మారుతుంది అంటున్నాను. ఎంతమంది ఒప్పుకుంటున్నారు సార్? మేనిఫెస్టేషన్ జరుగుతుంది. మేనిఫెస్టేషన్ అంటేనే సైన్స్ అండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సైన్స్ ప్లస్ శాస్త్రం, సైన్స్ అండ్ స్పిరిచువల్ కలిస్తేనే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? మీ శరీరం అనేది ఒక బాడీ కాదండి, మీ శరీరం అనేది ఒక ఎనర్జీ. నమ్మండి. నికోలస్ టెస్లా కూడా చెప్పాడు 369 టెక్నిక్. ఎంతమంది నమ్ముతారు? మనం ప్రతిరోజు సైంటిఫికల్గా డైలీ ఒక టాపిక్ మేనిఫెస్టేషన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ ఆలోచనలు గమనించండి. నెక్స్ట్, మీకు ఎవరైతే సన్నిహితులు ఉన్నారో వాళ్ళ ఫోటోలకి థ్యాంక్ యూ చెప్పండి. మీకు ఏమైనా నెగిటివ్ బ్లాక్సెస్ ఉంటే రిమూవ్ అవుతాయి. తర్వాత మీ హెల్త్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ దగ్గర ఉన్న అవయవాలు అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి అంటున్నాం. ఎంతమంది ఫాలో అవుతున్నారు సార్? మనకు వచ్చేసి మన మైండ్, మన బాడీ లోకల్ లాంగ్వేజ్ ఉపయోగిస్తాం, కానీ మేనిఫెస్టేషన్ వచ్చేసరికి యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. మీరు చెప్పే మాటల్లో వైబ్రేషన్ ఉండాలి, మీ ఎనర్జీ హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి. అప్పుడు మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఏదో నామకే వాసే చేసినామంటే ఏది కుదరదు. పీపీహెచ్ రూల్, ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. గతం గురించి ఆలోచించకుండా
ఫ్యూచర్ గురించి బెంగపడకుండా ఎవరైతే ప్రజెంట్ మూమెంట్లో ఉంటారో వాళ్ళకి ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ 100% మీరే ఒక మ్యాజిక్ లా రుచి చూస్తారు సార్. ఎంతమంది నమ్ముతారు? సో మనం 4 మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కదా. టీ ఫ్యాబ్. టీ ఫ్యాబ్. టీ అంటే థాట్స్, ఎఫ్ అంటే ఫీలింగ్స్, ఏ అంటే యాక్షన్స్, బి అంటే బిలీఫ్స్ అండి. టీ ఫ్యాబ్ అనేది అందరు నోట్ చేసుకోండి. మీరు ఏదైనా 4 కీస్ ఫర్ మేనిఫెస్టేషన్. టీ ఫ్యాబ్. మీ థాట్స్ ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలి, ఫీలింగ్స్తో చేయాలి, యాక్షన్ ఉండాలి, బిలీవ్ ఉండాలి, నమ్మకం చేయాలి. అప్పుడే మీకు రిజల్ట్స్ వస్తాయి. అవునా కదా? సో మీలో ఎప్పుడైతే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు. మీ బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కాకపోతే మీరు నెగిటివ్తో కనెక్ట్ అవుతున్నట్టు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నిన్న వీరేష్ గారు లైవ్లో అడిగారు, నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నేను ఎవరికి మోసం చేయలేదు, నేను అందరికి సాయం చేస్తున్నాను. అవునా కదా? మీ మైండ్ సెట్ ప్రాబ్లం. మీ మైండ్ సెట్ మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే మీ జీవితం మారుతుంది. పాజిటివ్గా ఆలోచించండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. యద్భావం తద్భవతే. ప్రతిరోజు పాజిటివ్ ఉండడానికి ప్రయత్నించండి. ఇది ఒక్క రోజులో మారదు, మళ్ళీ చెప్తున్నాను. సో మన బ్రెయిన్ వచ్చేసి 60 నుంచి 90 రోజులు ప్రాక్టీస్ చేస్తేనే మారుతుంది. ఇన్ని సంవత్సరాలుగా మీ పేరెంట్స్ సొసైటీ చెత్త నింపింది మీ మైండ్లోకి. ఆ చెత్తని క్లీన్ చేయాలి కదా. ఒక రోజులో క్లీన్ అవుతుందా? నెగిటివ్ బ్లాక్స్ ఉంటాయి. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. 114 శక్తి కేంద్రాలు ఉన్నాయి. 7 చక్రాలు ఉన్నాయి. అవన్నీ క్లీన్ అవ్వాలంటే టైం పడుతుంది. ఒక్క రోజులో మీ బాడీ క్లీన్ అవ్వదు. కాబట్టి మినిమం 60 నుంచి 90 రోజులు ప్రాక్టీస్ చేస్తేనే మీలో ఒక అద్భుతమైన వ్యక్తి బయటకు వస్తాడు. ఒక రాయి ఉందండి. ఆ రాయిని అందమైన శిల్పంగా చెక్కాలంటే ఒక్క రోజులో అవుతుందా? ఎంత కృషి ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, ఎంత నేర్పు ఉండాలి. ఎస్ ఆర్ నో? ఒక మహానుభావుడు అన్నాడంట, ఆ రాయిలో ఉండే అన్వాంటెడ్ థింగ్స్ నేను బయటికి తీశాను, అందమైన రూపం ఆల్రెడీ అందులో ఉంది అన్నాడంట. సో మీలో కూడా ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. సో నెగిటివ్ థాట్స్ అనేది రిమూవ్ చేద్దాం. చెత్తని క్లీన్ చేసే ప్రయత్నం మాత్రం ఇక్కడ చేస్తాం. 50,000 రూపాయలు మొబైల్ అయినా కూడా ఛార్జింగ్ పెడితేనే పనిచేస్తుంది. ఇక్కడ మీకు అందరి క్లాసులు నేను ఛార్జింగ్ పెట్టే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. దాన్ని మీరు పాజిటివ్గా యూజ్ చేసుకుంటున్నారా, నెగిటివ్గా యూజ్ చేస్తున్నారా, మీ చేతిలోనే ఉంది. ఎస్ అర్ నో సార్? జగదీష్ గారు, ప్రతిరోజు 1% అన్న మార్పు వస్తుందా లేదా మీ జీవితంలో? ఎస్ సార్, వచ్చాను సార్. ఎస్, మీ జీవితానికి మీరే రెస్పాన్సిబిలిటీ, నేనే రెస్పాన్సిబిలిటీ. నేనే సార్. అవునా కదా? చెప్పండి అందరూ. బయట ప్రపంచంలో ఏమీ లేదు, అందరూ చెప్పండి. బయట ప్రపంచంలో ఏమీ లేదు. అవునా కదా? తమ్ముడు 100% నా జీవితానికి నేను బాధ్యుడిని. 100% నా జీవితాన్ని నేనే బాధ్యత. నేను అనుకున్నది సాధిస్తాను. నేను అనుకున్నది సాధిస్తాను. నేను విశ్వంలో ఒక అద్భుతమైన వ్యక్తిని. నేను విషయంలో ఒక అద్భుతమైన వ్యక్తిని. నేను ఏదైనా సాధించగలను. అద్భుతమైన శక్తి. నేను ఏదైనా సాధించగలను. నేను ఎంతైనా ఏదైనా సంపాదించగలను. ఎంతైనా సంపాదించగలను. ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఎస్, ఆ ఫీలింగ్స్, ఆ వైబ్రేషన్ తీసుకోవాలి సార్. యూనివర్స్ అనేది ఇన్ఫినిటీ ఎనర్జీ ఉంది యూనివర్స్ లో. మళ్ళీ చెప్తున్నాను, మీ బ్రెయిన్ అనేది 10% మాత్రమే యూజ్ చేస్తున్నారు సార్, 90% యూజ్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు చెప్తున్నా. సో 1% మారితే చాలు, మీరు రిచ్ అవ్వచ్చు. సో రిచ్ 100%లో 1% పీపుల్ మాత్రమే ధనవంతులు ఉన్నారు. 99% పీపుల్ అక్కడే ఉన్నారు. సో మీరు 1%, డైలీ 1% మారితే చాలు, 3 మంత్స్లో మీరు 100 days 100% చేంజ్ అవుతారు సార్. అవునా కదా? ఓకే, మిమ్మల్ని మీరు నమ్మండి సార్. ఫస్ట్ మన కాన్షియస్ మైండ్ అంటే తెలిసింది చేయడం, అన్కాన్షియస్ మైండ్ తెలియకుండానే చేయాలన్నమాట. ఇది ఎప్పుడు వస్తుందంటే, మనం ఏదైనా కారు నడుపుతుంటాము, సడన్ గా ఏదో ఒకటి బైక్ అడ్డం వస్తుంది, బ్రేక్ వేస్తామే కదా. మీరు అన్కాన్షియస్ లో ఉండి కూడా వేస్తారు. ఏదైనా సరే 90 రోజులు ప్రాక్టీస్, ఒకదాని మీద ఫోకస్ పెడుతూ ఉంటే మీరు విజయం సాధిస్తారు సార్. మీకేం కావాలో, మీరు ఎక్కడికి వెళ్ళాలో, ఎంత కావాలి, ఎంత టైంలో కావాలి, క్లారిటీ తీసుకోండి అని చెప్తున్నాను నేను ప్రతిరోజు. అవునా కదా? మీరు దేనిపై ఫోకస్ పెడతారో అదే మీ జీవితంలోకి వస్తుంది. ఇది ఒక పెద్ద బాక్స్ వేసి పెట్టుకోండి మీ బ్రెయిన్లో. ప్రతిరోజు చాంట్ చేయండి, నేను ఏదైతే అనుకుంటున్నానో దాంట్లో అభివృద్ధి చెందుతున్నాను. యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. ఓకే, రిజెక్ట్ చేయకూడదు. మీతో మీరు మాట్లాడండి ప్రతిరోజు. ఓకే, ట్రీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అంటాం. ట్రీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అంటే, మీరు విత్తనాలు వేసే ముందు పొలాన్ని దున్నుతారా, దున్నారా సార్? అవునా కదా? డైరెక్ట్ విత్తనాలు వేసేస్తారు. అలాగే అందరు ఇక్కడ దున్నుతాం సార్. ఫార్మర్స్ కూడా ఉన్నా, అవునా కదా? సో కాబట్టి
మనము క్లాసులు ఎంటర్ అయ్యే ముందు ప్రతిరోజు డివైన్ ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీ మెడిటేషన్తోనో, ఒక ప్రాణాయామంతోనో, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్తోనో మైండ్ని ప్రశాంతంగా చేసుకోవాలి. అప్పుడే నేను చెప్పే విషయాలు మీ మైండ్లోకి వెళ్తాయి. దున్నిన తర్వాత విత్తనాలు వేస్తేనే కదా మొలకలు వచ్చేది. మీ ఇంట్లో పెట్టుకుంటే మొలకలు వస్తాయా? మీకేం కావాలి జీవితంలో? ఒక క్లారిటీ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడున్నారో తెలుసుకోవాలి. 5 సంవత్సరాల ముందు ఎక్కడున్నారు, నెక్స్ట్ ఇయర్ నేను ఏం చేయాలి, దానికి తగ్గ ప్లానింగ్స్ ఉన్నాయా మీ దగ్గర? యాక్షన్స్ ఉన్నాయా? ప్లానింగ్ లేదు మీ దగ్గర. మీ జీవితానికి బ్లూ ప్రింట్ లేదు. ఏదో సాగిపోతుంది. చెప్పాం కదా, మీరు జీవిస్తున్నారా బ్రతుకుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి సార్. పుట్టడం, చనిపోవడం అందరికీ ఉంటుంది. మీరు ఎందుకోసం పుట్టారు? ఎందుకోసం ఈ మానవ జన్మ తీసుకున్నారు? వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్? నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఉండాలి. వై రీజన్? ఎందుకోసం వచ్చాను నేను నీ మానవ జీవితానికి? ఏం సాధించాలి అనేది కోరుకున్నట్టయితే 100% మీ జీవితానికి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎస్ సార్ నో? అవునా కదా వీరేష్ గారు? ఎస్ స్వామి, ఎస్ స్వామి. రైట్. ఈరోజు చాప్టర్ నెంబర్ 5 మ్యాజిక్ డబ్బు అండి. ఈరోజు డబ్బు గురించే మాట్లాడుకుంటున్నాం. మ్యాజిక్ డబ్బు. ధనం మూలం ఇదం జగత్. ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బే. ఎస్ సార్ నో? మీ జేబులో 10 రూపాయలు కూడా లేకపోతే ఆటో వాడు కూడా మీ దగ్గరికి రాడు. అవునా కదా? మీరు సంతోషంగా ఉండాలన్నా, మీకు ఎస్. కావాల్సినది కొనాలి అన్నా, మీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలన్నా, మీ మీరు ఆనందంగా సంతోషంతో అద్భుతంగా జీవించాలన్నా డబ్బే సార్ ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ హెల్త్ బాగా చూసుకోండి అన్నాం, తర్వాత డబ్బు సంపాదించండి అన్నాం, ఫ్యామిలీ బాగా చూసుకోండి అన్నాం, తర్వాత సొసైటీకి ఏమన్నా చేయండి అన్నాం. సో డబ్బు సంపాదించాలి సార్. మీరు డైలీ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని విటమిన్స్ కావాలి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి అని. అవునా కదా? విటమిన్ ఎం గురించి కూడా ఈరోజు తెలుసుకోపోతున్నాం. ఎం ఫర్ మనీ. గుర్తుపెట్టుకోండి. సో మ్యాజిక్ డబ్బు. కృతజ్ఞత అనేది ఒక సంపద. ఫిర్యాదులు చేయడమే పేదరికం. అండర్లైన్ చేసుకోండి సార్. మీరు కృతజ్ఞత, థ్యాంక్ యూ చెప్పడం వల్ల లేనిది కూడా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఫిర్యాదులు చేయడం, ఒకరి గురించి కంప్లైంట్స్ ఇవ్వడం, చాడీలు చెప్పడం పేదరికంతో సమానం. నోట్ చేసుకోండి సార్. ఈ రోజు నుంచి నేను వేరొకరి గురించి కంప్లైంట్స్ ఇవ్వను. మీ మైండ్లో ఫిక్స్ అవ్వండి. మీ గురించి వేరే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఇంకొక గురించి మాట్లాడితే మీ గురించి ఇంకొకరు మాట్లాడతాడు. ఏదో సామెత ఉంది కదా, ఆ పొట్టోడినొచ్చి పొడుగోడు కొడితే పొడుగోడినొచ్చి పోచమ్మ కొట్టిందంట. నమ్ముతారా సార్? సో కంపల్సరీగా మీరు ఇంకొకరి గురించి కంప్లైంట్స్ ఇవ్వద్దు. రైట్. మీ రైట్. మ్యాజిక్ బుక్ చాప్టర్ నెంబర్ 5 పేజ్ నెంబర్ 61. అందులోకి వెళ్ళే ముందు ఒక్కసారి 1 to 10 మార్క్స్ ఇచ్చుకోండి సార్. మీ మైండ్ సెట్ 1 నుంచి 10 చూద్దాం. బిఫోర్ క్లాసు, ఆఫ్టర్ క్లాస్ మీ మైండ్ సెట్ చేంజ్ అయిందా లేదా? 1 నుంచి 10 సార్, మీ మైండ్ సెట్ ఎన్ని మార్క్స్ ఇస్తారు? ప్రజెంట్ మీ మైండ్ సెట్ ఎలా ఉంది? జగదీష్ గారు, వీరేష్ గారు, వీరభద్ర గారు టైప్ చేయండి, లేదా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మీ మైండ్ సెట్ ఏ స్టేట్ లో ఉంది సార్? 1 నుంచి 10. ఫిఫ్త్ 5 మార్క్స్ ఇస్తారా, 10 మార్క్స్ ఇస్తారా? సార్ 10 సార్. మైండ్ సెట్, ప్రజెంట్ మైండ్ సెట్ 10 లో ఉందా? 10 అంటే ఎక్సలెంట్. మీరు అనుకున్నది సాధిస్తారు. ఎస్ సార్. ఓకే. ఎస్ ఎస్ సార్, వీరేష్ ఉంది గారు. సార్. 9 స్వామి, 9. 9. రైట్. క్లాస్ అయిపోయిన తర్వాత చూద్దాం మైండ్ సెట్ అలాగే ఉంటుందా, చేంజ్ అవుతుందా అనేది. మీరు ఓకే, ఆర్థిక ఓకే. ఎస్ 5వ చాప్టర్ సార్, మ్యాజిక్ అనేది డబ్బు. మ్యాజిక్ అనేది డబ్బు. ఈరోజు 5th చాప్టర్ పేజ్ నెంబర్ 61. మీరు ఆర్థికంగా లో లోపం ఉన్నప్పుడు డబ్బు గురించిన దిగులు పడుతూ ఉంటారు. ఏ విధంగా అంటే అసూయ, అసంతృప్తి, సందేహాలు, భయం, నిరుత్సాహం లాంటి భావాలుంటే మీ ఆర్థిక పరిస్థితి ఎప్పటికీ బాగుపడదు. మరింత డబ్బు రాదు. ఆ భావాలన్నీ ప్రస్తుతం మీకున్న డబ్బు పట్ల మీరు కృతజ్ఞత రహిత్యాన్ని సూచిస్తాయి. డబ్బును గురించిన ఫిర్యాదులు, వాదనలు, డబ్బు లేదన్న నిరాశ, వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి విమర్శ, లేదా డబ్బు విషయంలో మరొకరిని నొప్పించడం వంటి చర్యలు మీలో ఉంటే కృతజ్ఞతాభావానికి చిహ్నాలు ఏమాత్రం కావు. కనుక మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోగా మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. రచయిత మనకి ఏం చెప్తుందంటే, డబ్బు గురించి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాం. అవునా కదా? రేట్లు పెరిగిపోయినాయి అంటూ ఉంటాం. పెట్రోల్ రేటు పెరిగిపోయింది, వస్తువుల రేటు పెరిగిపోయింది అని విమర్శించకూడదంట. గుర్తుపెట్టుకోండి. ఇంకొకరిని నొప్పించకూడదు. డబ్బు మీ దగ్గరికి రాదు. డబ్బును ప్రేమించండి. డబ్బును తిట్టకూడదు. మీరు తిట్టారంటే కృతజ్ఞత రాహిత్యంగా ఉన్నట్టు. మీరు ఇంకా కిందికి పడిపోతారు. ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి ఎలా అయినా ఉండనివ్వండి, ఆ డబ్బు పట్ల మీకు కృతజ్ఞత లేకపోవడమే మీకు అసంతృప్తికి మూలం.
అందుచేత ప్రస్తుత పరిస్థితి గురించి మర్చిపోండి. ఉన్నదాని పట్ల కృతజ్ఞులై ఉండండి. అప్పుడే మీ ఆర్థిక పరిస్థితిపై మ్యాజిక్ పనిచేస్తుంది. అది మెరుగుపడుతుంది. ఎవరికైతే కృతజ్ఞత డబ్బు పట్ల ఉంటుందో వారికి మరింత లభిస్తుంది. పుష్కలంగా లభిస్తుంది. ఎవరికైతే ఉన్నదాని పట్ల కృతజ్ఞత డబ్బు పట్ల ఉండదో వారి నుంచి ఉన్నది కూడా తీసుకోబడుతుంది. అండర్‌లైన్ చేసుకోండి సార్. మీ దగ్గర ఉన్న డబ్బుకి థాంక్ యూ చెప్పండి. లేనిది కూడా మీ అకౌంట్‌లోకొస్తుంది. మీ ఇంట్లోకొస్తుంది. నీ ఒంట్లోకొస్తుంది. నీ ప్యాకెట్‌లోకొస్తుంది. చాలా తక్కువ డబ్బు ఉన్నప్పుడు ఉన్నదానికి కృతజ్ఞత చూపడం ఎవరికైనా కానీ ఇది సవాలు లాంటిది. మనం కృతజ్ఞత చూపనిదే పరిస్థితి మారదని తెలిసినప్పుడు తప్పకుండా ఉన్న డబ్బు పట్ల కృతజ్ఞత చూపిస్తాం. అవునా కదా? మీకెంత డబ్బు కావాలో ప్రస్తుతం మీ దగ్గరున్న డబ్బుకి థాంక్ యూ చెప్పండి. ప్రేమించండి. థాంక్ యూ మనీ, లవ్ యూ మనీ అని చెప్పండి. మనస్ఫూర్తిగా ఇష్టంతో చేయాలి. డబ్బు అనే విషయం చాలా మందికి చాలా విచిత్రమైనది. ముఖ్యంగా అది తక్కువగా ఉన్నప్పుడు అందుకని మ్యాజిక్ డబ్బు అనే అభ్యాసం చేయడానికి 2 మెట్లున్నాయి సార్. ఈ అభ్యాసం చేయకపోయే ముందు మొత్తంగా దాని గురించి చదువుకుని ఉండాలి. ఎందుకంటే ఈ అభ్యాసం రోజంతా కొనసాగిస్తూ ఉండాలి. ఒకచోట సంపాదించిన కూర్చుని మీకు స్వతంత్రంగా డబ్బు లేనప్పటి రోజులను గురించి తలుచుకోండి. ముఖ్యంగా మీ బాల్యం గురించి, తర్వాత మీరు డబ్బు సంపాదించడం మొదలైనప్పటి గురించి తలుచుకోండి. అప్పుడు దానికి మీ హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పుకోండి సార్. అవునా కాదా? మీరు చిన్నప్పుడు డబ్బు సంపాదించేవాళ్ళా? కొంచెం పెరిగి, చదువుకొని ఒక స్థాయికొచ్చిన తర్వాత డబ్బు సంపాదిస్తున్నారు. ఒకసారి గుర్తించండి ఈ 2 విషయాలు. బిఫోర్ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ ఎలా ఉన్నారు? మీరు తినడానికి సరైన భోజనం ఎప్పుడు ఉందా? ఉండడానికి ఒక ఇల్లు ఉందా? మీ విద్యాభ్యాసం చానాళ్లు కొనసాగించిందా? ప్రతిరోజు స్కూల్‌కి ఎట్లా వెళ్ళేవారు? మీ స్కూల్ పుస్తకాలు ఉండేవా? స్కూల్‌లో ఉండవలసిన సౌకర్యాలన్నీ ఉన్నాయా? మీ బాల్యంలో సెలవప్పుడు విహారయాత్రకు వెళ్లారా? మీ బాల్యంలో మీకొచ్చిన గొప్ప పుట్టినరోజు బహుమానాలేమిటి? ఎవరైనా మీకు బహుమతి ఇచ్చారా? లేదా మీరు ఎవరికైనా బహుమతి ఇచ్చారా? చిన్నప్పుడు మీకు ఆడుకోవడానికి బొమ్మలు, ఒక సైకిలు, ఒక పెంపుడు జంతువు ఉండేనా? మీరు శారీరకంగా పెరుగుతున్నప్పుడు ఏ సైజుకి తగ్గట్టు ఆ సైజు బట్టలున్నాయా? సినిమాలకు వెళ్ళేవారా? గేమ్స్ పాల్గొనేవారా? సంగీత వాద్యం ఏదైనా నేర్చుకున్నారా? మీకు అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ దగ్గరికి గాని, హాస్పిటల్ గాని వెళ్లి మందు తెచ్చుకున్నారా? దంత వైద్యుడు ఎప్పుడైనా సంప్రదించారా? పళ్ళు తోముకోవడానికి బ్రష్ గాని, టూత్ పేస్ట్ గాని, సబ్బు, షాంపూ వంటి అత్యవసర వస్తువులు ఉండేవా? మీకొక కారు ఉండేదా? టెలివిజన్ చూసేవారా? ఫోన్ ఉండేదా మీకొకప్పుడు? మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉండేదా? నీటి సదుపాయం ఉండేదా? మీ ఇంటికి కుళాయి కనెక్షన్‌లొచ్చినాయి ఇప్పుడు. ఈ వసతులన్నిటికి డబ్బు కావాలి. యెస్ ఆర్ నో సార్. నేను ఇప్పుడు చెప్పిన ప్రతి దానికి డబ్బు అవసరమే. ఎక్కడైనా విహారయాత్రకెళ్ళాలన్నా, చిన్నప్పుడు గిఫ్ట్ ఇవ్వాలన్నా, సైకిల్ కావాలన్నా, గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయాలన్నా, హెల్త్ చెకప్‌కి వెళ్ళాలన్నా, అవునా గదా! మీకు బ్రష్ కావచ్చు, సోప్ కావచ్చు, షాంపూ కావచ్చు, ఇంట్లో ప్రొవిజనర్స్ కిరాణా సరుకులు తీసుకోవాలన్నా, మీకొక కారులో వెళ్ళాలన్నా, టీవీ కావాలన్నా, మొబైల్ చూడాలన్నా, ప్రతి దానికి డబ్బే కావాలి. డబ్బు లేకపోతే ఏది లేదు సార్ జీవితంలో. డబ్బు ఒక ఎనర్జీ చెప్తున్నా ప్రతిరోజు. కానీ మీ బాల్యంలో మీరేం డబ్బు ఖర్చు చేయకుండానే అవన్నీ మీకు సమకూరాయి. యెస్ ఆర్ నో? అవునా కదా! అసలు ఇవన్నీ చేశారా? మీరు చిన్నప్పుడు మీరు డబ్బు సంపాదించలేదు. అయినా కూడా ఇవన్నీ మీ జీవితంలోకొచ్చాయా? రాలేదా? ఇట్లా మీ బాల్యాన్ని, యవ్వన కాలాన్ని వెనుతిరిగి చూస్తే ఎన్ని సౌకర్యాలు మీకు ఉచితంగా వచ్చాయో తెలుస్తుంది. వీటన్నిటికి కష్టపడి సంపాదించిన డబ్బే కదా కావాలి. కనుక మీరనుకున్న సౌకర్యాలన్నిటికి కృతజ్ఞులై ఉండండి. ఎందుకంటే గతంలో మీకు లభించిన డబ్బుకు మీరు ఇప్పుడు కృతజ్ఞతలు ఉంటే భవిష్యత్తులో మీకు అంతకన్నా ఎక్కువ డబ్బు అందుతుంది. అదే కృతజ్ఞత చేసే మ్యాజిక్ సార్. అదొక సార్వజనిక సూత్రం. అదే మీ డబ్బుకు హామీ. మీరు చిన్నప్పుడు చేయలేని పని ఇప్పుడు మీ పిల్లలకు నేర్పించండి సార్. నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. డబ్బుని కిస్ చేయండి. మీ పిల్లలకు సేవ్ చేయమని చెప్పండి. ఇప్పటి నుంచి అలవాటు చేపించాలి. ఏదో పిగ్గీ బ్యాంక్ గాని, హుండీలు గాని కొనియండి. నేను పర్సనల్‌గా చెప్తున్నాను. మీరు చేయలేదు చిన్నప్పుడు ఇవన్నీ మనకెవరు చెప్పేవాళ్ళు లేరు. చెప్పుంటే ఒక స్థాయిలో ఉండేవాళ్ళం. యెస్ ఆర్ నో? సో, ఇప్పుడు మీ పిల్లలకు నేర్పించే అవకాశం మీకొచ్చింది. మీరు తెలుసుకోండి, ఆచరించండి, మీ పిల్లలకు చెప్పండి. మీరు ఆచరించకుండా పిల్లలకు చెప్తే వినరు. అవునా కదా! ఈ మ్యాజిక్ డబ్బనే అభ్యాసాన్ని కొనసాగించే క్రమంలో ఒక్క రూపాయి నోటు లేదా ఒ ఒక రూ. 10 నోటు లేదా దానిపై ఒక స్టిక్కర్ అంటించండి. స్టిక్కర్ పైన ఇలా రాయండి. నా జీవితమంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి కృతజ్ఞతలు. మీ దగ్గర ఉన్న రూ. 10 కావచ్చు, రూ. 20 కావచ్చు, రూ. 50 కావచ్చు, రూ. 100 కావచ్చు, 200 కావచ్చు, 500 రూపీస్ కావచ్చు. అందులో గ్రీన్ పెన్‌తో నా జీవితమంతా నాకు లభించిన డబ్బుకి కృతజ్ఞతలు అని రాసి రేపు గ్రూప్‌లో పోస్ట్ చేయండి సార్. లేదా పర్సనల్‌గా నాకు వాట్సాప్ చేయండి. అసైన్‌మెంట్ సార్. టుడే అసైన్‌మెంట్. ఎంతమందికి అర్థమైంది? యెస్ సార్. జగదీష్ గారు, వీరేష్ గారు టుడే టాస్క్ అర్థమైందా?
రెస్పాన్స్ ఇవ్వండి. మీ దగ్గర ఉన్న ఏదైనా నోటు పైన నా జీవితం అంతా నాకు లభించిన డబ్బుకు కృతజ్ఞతలను రాసుకోండి. ఈ మ్యాజిక్ రూపాయి నోటుని ఈ రోజంతా మీరు ఉంచుకోండి. దాన్ని మీ పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోండి. కనీసం పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, మీకు వీలు ఉన్నప్పుడల్లా దాన్ని తీసి చూస్తూ ఉండండి. దానిపైన వ్రాసిన వాక్యాన్ని చదవండి. చదవడమే కాదు, నిజంగా కృతజ్ఞత చూపించండి. మీలో కృతజ్ఞత ఎంత హృదయపూర్వకమైనదైతే అంత త్వరగా మీ ఆర్థిక పరిస్థితిలో అద్భుతమైన మార్పు వస్తుంది. కావలసిందల్లా మీ కృతజ్ఞత మనస్ఫూర్తిగా ఉండడం. ఇదొక మ్యాజిక్ సార్. మీ డబ్బు ఎట్లా పెరుగుతుందో మీకు ముందుగా తెలియకపోవచ్చు, కానీ మీకు డబ్బు వచ్చేలాగా పరిస్థితుల్లో మార్పు వస్తుంది. మీకు ఉందని తెలియని డబ్బు మీకు అందవచ్చు. అనుకోకుండా నగదో చెక్కు రూపంలో కానీ, ఒక డిస్కౌంట్ రూపంలో కానీ ధరలు తగ్గవచ్చు. మీ డబ్బు పెట్టి కొనకుండా వస్తువుల లభ్యం కావచ్చు. ఏదైనా జరగవచ్చు మీ జీవితంలో. ఈ రోజు తర్వాత మీ మ్యాజిక్ రూపాయి నోటిని మీకు తరచూ కనిపించే చోట పెట్టండి. అది మీకు ఎప్పటికప్పుడు మీ కృతజ్ఞత చూపించవలసిన విషయాన్ని గుర్తు చేస్తుంది. మీరు గతంలో అనుభవించిన ఆర్థిక సౌకర్యాలు మీకు కృతజ్ఞత చెప్పుకునేలా చేస్తుంది. అందువలన మీకు మరింత ధనలాభం కలుగుతుంది. డబ్బు పట్ల ఎంత ఎక్కువ కృతజ్ఞత ఉంటే అంత ఎక్కువ డబ్బు మీ భవిష్యత్తులో లభిస్తుంది. అండర్లైన్ చేసుకోండి సార్. మీరు డబ్బు పట్ల ఎంత కృతజ్ఞత ఉంటారో మీ భవిష్యత్తులో అంత ఎక్కువ డబ్బు మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. డబ్బు గురించి అసంతృప్తి కానీ, ఏదైనా ఫిర్యాదు కానీ మాటల ద్వారానో చేతల ద్వారానో చేయాలనుకుంటున్న పరిస్థితుల్లో మీరుంటే మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి. ఇలా అనుకుంటున్నప్పుడు ఏర్పడే పర్యవసనాలను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మీ ఫిర్యాదు మీకు రాబోయే అదృష్టాన్ని కూడా ఆపేస్తుంది. ఇక ముందు నుంచి మీరు ఒక వాగ్దానం చేసుకోండి. మీకు ఎప్పుడు డబ్బు లభించినా, అంటే అది మీ శాలరీ కావచ్చు, జీతం కావచ్చు, ఏదైనా డిస్కౌంట్ కావచ్చు, రీఫండ్ అవ్వచ్చు, ఏదైనా బహుమతి కావచ్చు, ఎలాంటికైనా సరే దాన్ని మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకోవాలి. అప్పుడు మీకు ధనలాభం కలిగినా అది మీకు ఒక కృతజ్ఞత చెప్పుకునే అవకాశంగా భావించాలి. కృతజ్ఞత యొక్క మ్యాజిక్ మీ అదృష్టాన్ని ఉంటుంది, మరింత ధనలాభం చేకూరుతుంది. మీకు చేయవలసిందల్లా ఎప్పటికప్పుడు మీరు లభించిన దానికి కృతజ్ఞత ఉండడమే. ఈరోజు 5th చాప్టర్ మ్యాజిక్ అనే డబ్బు గురించి అభ్యాసం ముఖ్యాంశాలు సార్. ఒకటి ముఖ్యాంశాలు చెప్తున్నాను. మ్యాజిక్ అభ్యాసం 1లోని 3 అంశాలను తిరిగి అభ్యాసం చేయండి. మనం మొదట చెప్పుకున్న 3 క్లాసెస్ కూడా చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 ఒకసారి రిపీట్ చేసుకోండి. మీ అదృష్టాలను లెక్క వేసుకోండి. ఒక 10 జాబితాని రాసుకోండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతలై ఉన్నారో రాసుకోండి. మనస్ఫూర్తిగా మీతో మీరు మాట్లాడండి. మీ జాబితాను మళ్ళీ చదువుకొని ప్రతి అదృష్టానికి 3 సార్లు కృతజ్ఞత చెప్పండి. నిదానంగా కూర్చుని బాల్యంలో మీకు ఒక పైసా ఖర్చు చేయకుండా మీకు లభించిన సౌకర్యాలన్నిటిని ఒక్కసారి గుర్తు చేయండి సార్. ప్రతి జ్ఞాపకం తర్వాత దానికి కృతజ్ఞత చెప్పండి. హృదయపూర్వకంగా చెప్పండి. ఒక రూపాయి నోటు తీసుకుని దాని మీద ఒక స్టిక్కర్ అతికించండి. నా నా జీవితంలో అంతా నాకు లభించిన డబ్బు కృతజ్ఞతలను రాసుకోండి. ఈ రోజు ఆ మ్యాజిక్ నోటుని మీతో తీసుకుపోండి. కనీసం పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఒకసారి చూసి ఫీల్ అవుతూ కృతజ్ఞత చెప్పండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేతులు పట్టుకుని దాని మీద రాసిన వాక్యాన్ని చదవండి మనస్ఫూర్తిగా. మీకు గతంలో లభించిన డబ్బుకు కృతజ్ఞతలు చెప్పుకోండి. రేపటి నుంచి ఈ నోటుని మీకు ప్రతిరోజు తరచూ కనిపించే చోట పెట్టండి. అది మీకు మీ గతంలో అదృష్టాన్ని కృతజ్ఞత చెప్పుకునేలా గుర్తు చేస్తుంది. అలా కృతజ్ఞత భావం కొనసాగుతూ ఉంటుంది సార్. ఇవాళ మీరు నిద్రకి ఉపక్రమించే ముందు మీ మ్యాజిక్ శీలను గుప్పెట్లో ఉంచుకొని ఈరోజు మీకు జరిగిన అన్నిటికన్నా మంచి విషయాన్ని తలుచుకుని దానికి కూడా కృతజ్ఞత చెప్పండి. ఒక మ్యాజిక్ శీలను సంపాదించండి. ఈరోజు మీకు ఏదైతే మంచి జరిగింటుందో దానికి చెప్పి మీరు థ్యాంక్ యూ చెప్పి మీరు నిద్రకు ఉపక్రమించండి అని మనకు రచయిత రోండా బర్న్ మ్యాజిక్ చాప్టర్ నెంబర్ 5లో చెప్పడం జరిగింది సార్. ఎస్, ఎంతమందికి అర్థమైంది సార్ ఈరోజు చాప్టర్ నెంబర్ 5? ఇంట్రెస్ట్ ఉంది కదా సార్ డబ్బు గురించి, ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకుంటున్న కొద్దీ. ఇవన్నీ చెప్పేవాళ్ళు చిన్నప్పటి నుంచే బాగుండు మనకి, అవునా కదా? హలో జగదీష్ గారు. స్వామి చెప్పండి స్వామి. ఎస్, డబ్బు గురించి మనం తెలుసుకుంటున్న కొద్ది ఇంకా తెలుసుకోవాలనిపిస్తుందా? ఎస్ స్వామి, ఇలాంటి వాళ్ళు అప్పుడు ఎవరు లేరు స్వామి, ఇలా చెప్పేవాళ్ళు కూడా ఇప్పటికైనా ఎవరు లేరు స్వామి. అవునా కదా? సో మీరు ఆచరించి వినడం కాదు, ఈరోజు ఒక నోటు తీసుకోండి. నేను చెప్పిన సెంటెన్స్ని నోటు పైన రాసి మీ పర్సులో పెట్టుకొని పొద్దున, మధ్యాహ్నం, రాత్రి రిపీట్ చేస్తూ ఉండండి. ఫాలో అవుతారు అందరూ? అవుతాం స్వామి. జగదీష్ గారు, ఇంతకుముందు మనం 100 డేస్ క్లాస్లో చెప్పాను ఇది టాస్క్.
డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ ఇలా కూడా చెప్పొచ్చు కదా సార్. అది చెప్పొచ్చు, బట్ నోటు పైన రాయండి. ఇది అసైన్మెంట్, ఇది అసైన్మెంట్. నోటు పైన రాయమని చెప్పాను. ఏం చెప్పాను ఇంతసేపు? 10 రూపాయల నోట్ అయినా పర్లేదు సార్. ఏ నోట్ అయినా రాసేయండి సార్. ఏం రాస్తారు చెప్పండి? ఏం విన్నారు క్లాస్లో? నా జీవితంలో ఇంత డబ్బు కలిగి ఉన్నందుకు ఎస్, జీవితం అంతా లభించిన జీవితం డబ్బుకు కృతజ్ఞతలు. అంటే మీ జీవితంలో రాబోయే వాటికి కూడా ముందే కృతజ్ఞతలు చెప్తున్నారు. ఎస్ సార్ నో? ఎస్ సార్ ఎస్. జగదీష్ గారు అర్థమైందా? ఈరోజు పడుకునే ముందు మీరు ఒక నోట్ తీసుకుని దానిపైన నా జీవితం అంతా లభించిన డబ్బు కృతజ్ఞతలు చెప్పాలి. సార్ నేనైతే కాన్ఫిడెన్స్ చేయలేదు సార్. షాప్ ఇది ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్ రికార్డింగ్ పెడతారు సార్ ఇది మళ్ళీ వింటాను. ఓకే ఓకే, పంపిస్తాలండి. ఈరోజు కొంచెం డబ్బు బిజీ గురించి, వ్యాపారం ఇల్లు చుట్టుకున్నారు సార్. యా డబ్బు గురించి మాట్లాడుతున్నా అందుకే మీకు అక్కడ బిజినెస్ కూడా పెరుగుతుంది. వైబ్రేషన్ చూడండి, ఎనర్జీ ఫ్లో. అవునా అదే కదా? సార్ ఫుల్ ఉంది ఎస్ సార్ ఎస్, వ్యాపారం. లేకపోతే ఈ టైంలో అంత ఉండదు సార్. అదే ఈరోజు మన టాపికే డబ్బు, మ్యాజిక్ మనీ. అదే సార్. ఎస్, ఎస్ సార్. ఒక నోటు తీసుకొని ఎస్ సార్. దానిపైన జీవితం అంతా లభించిన డబ్బు కృతజ్ఞతలని చెప్పుకోండి సార్. మనస్ఫూర్తిగా రాయండి, రాసి గ్రూప్ లో పెట్టండి. ఒకసారి రాసుకుంటాం సార్. నోట్ తీసుకుని జీవితం అంతా ఏం సార్ రాసుకోవచ్చు మీరు సార్? రాసుకోండి, చెప్తాను. నా జీవితం అంతా నాకు చెప్పండి సార్. లభించిన డబ్బు మొత్తానికి కృతజ్ఞతలు. నా జీవితం అంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి కృతజ్ఞతలు. నాకు లభించిన డబ్బుకు కృతజ్ఞతలు సార్. డబ్బు మొత్తానికి కృతజ్ఞతలు. క్లియర్? ఓకే. ఏం డౌట్ లేదు కదా? నా జీవితం సార్. అంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి కృతజ్ఞతలు. ఓకే సార్. నోట్ మీద రాయాలా సార్ ఇది? నోటు పైన రాసుకోండి. అంటే ఇట్లా గాంధీ బొమ్మ ఉండే చోట ఖాళీ ఏ ప్లేస్ నోట్ అయినా పర్లే, ఏ నోట్ అయినా పర్లే, ఖాళీ ప్లేస్ లో రాసుకోండి. ఓకే సార్. చూసి ఉదయము, మధ్యాహ్నము, రాత్రి మనస్ఫూర్తిగా ఆ వాక్యం చదవాలి. ఓకేనా? ఓకే సార్. ఎనీ డౌట్? ఈరోజు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఒకసారి 5 minutes మెడిటేషన్ చేద్దామా? ఎస్, హ్యాపీగా Yes, sir. ఆనందంగా స్ట్రైట్ కూర్చోండి. వీడియోస్ ఆన్ చేసుకోండి, కుదిరితే వీడియోస్ ఆన్ చేసుకోండి. నా జీవితం అంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి కృతజ్ఞతలు. వీడియోస్ ఆన్ చేసుకోండి సార్. హ్యాపీగా ఆనందంగా ఒక అద్భుతమైన ప్లేస్ లో కూర్చున్నట్టు భావించండి. 5 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. ఎస్, ప్రశాంతంగా కూర్చోండి. గట్టిగా శ్వాసను పీల్చి వదలండి సార్. గట్టిగా శ్వాసను పీల్చి వదలండి. గ్లాసెస్ ఉంటే రిమూవ్ చేసేయండి. స్పెట్స్ ఉంటే రిమూవ్ చేసేయండి. 3 సార్లు గాలిని కడుపు లోపలికి, స్టమక్ నిండుగా పీల్చుకోండి సార్. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. విశ్వశక్తి మీ లోపలికి వస్తున్నట్టుగా భావించండి. విశ్వశక్తి మీ లోపలికి వస్తున్నట్టు భావించండి. విశ్వశక్తి మీ లోపలికి వస్తున్నట్టు భావించండి. బ్రీత్ అవుట్. మీలో ఒత్తిడి, స్ట్రెస్, బాధని బయటికి పంపించేసేయండి సార్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీ శరీరానికి థ్యాంక్ యూ చెప్పండి. మీ తలను కొంచెం పైకెత్తి ఉంచండి. తలని కొంచెం పైకెత్తి ఉంచండి. ఒక డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ మీ పైన పడుతున్నట్టుగా భావించండి. మీ శరీరం మొత్తం చైతన్యవంతంగా తయారవుతుంది. యాక్సెప్ట్ చేయండి. కళ్ళు, ముక్కు, చెవులకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. రిలాక్స్ చేయండి. నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. చెవులకు థ్యాంక్ యూ చెప్పండి. మీరు కళ్ళు మూసుకున్నారు. విశ్వశక్తి ఎనర్జీ మీ కంటి పై పడుతుంది. మీ శరీరానికి ఆ దివ్యశక్తిని కాంతివంతంగా మీ శరీరం మొత్తం ప్రవహిస్తుంది. యాక్సెప్ట్ చేయండి.
మీ కాళ్ళకు, మీ చేతులకు థ్యాంక్ యూ చెప్పండి. రిలాక్స్ చేయండి. మీ బాడీ మొత్తం రిలాక్స్ కూర్చోండి. ఒక అందమైన ప్రదేశంలో కూర్చున్నట్టు ఊహించుకోండి. రిలాక్స్. మీకు మీరు సెల్ఫ్కి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఐఎమ్ సారీ మై సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. ఐఎమ్ సారీ మనీ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మనీకి ఒక్కసారి ఓపెన్ ఓపెన్ చేయండి. ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. నేను తెలిసి తెలియక ఇన్ని రోజులు తప్పు చేశాను. ఈ రోజు నుంచి నేను ఆ తప్పును సరిచేసుకుంటున్నాను. నన్ను క్షమించు. ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. నేను ఖర్చు చేసిన ప్రతి రూపాయి 100 రెట్లు తిరిగి నా దగ్గరకు వస్తున్నందుకు థ్యాంక్ యూ మనీ. ఇన్ని రోజులు తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ క్షమించు. ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మనీ. నేను నిన్ను పట్టించుకోలేదు ఇన్ని రోజులు. నాకు తెలియదు. నేను పొరపాటు చేశాను. ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. హ్యాపీగా ఆనందంగా డబ్బును ఆహ్వానించండి. మీ జీవితంలోకి డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆహ్వానించండి. మీ జీవితంలోకి డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆకర్షించండి. మీ జీవితంలోకి డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకోండి సార్. మీకు మీరే చెప్పుకోండి ఒక్కసారి. ఎస్. Namaste, dear beautiful soul. Welcome to this beautiful. Dollar I spend circulates back to me multiplied. I am financially free. డబ్బు, సంపద, My income ఐశ్వర్యాన్ని far స్వీకరిస్తున్నారు. exceeds my expenses. మీకు ఎంత కావాలంత డబ్బు వర్షంలో పడుతుంది ఊహించుకోండి సార్ ఒక్కసారి. Constantly flows into my మీ life. పైన డబ్బు వర్షంలో కురుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. మీ పైన డబ్బు వర్షంలో కురుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. ఎస్. ఆ డబ్బు మీకు ఎంత కావాలో అంత డబ్బుని మీ పైన పడుతున్నట్టు, నోట్ల కట్టలు పడుతున్నట్టు ఊహించండి. ఆ డబ్బుని తీసుకెళ్ళి మీ లాకర్లో పెట్టుకోండి. ఈ మనీని తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకోండి. నోట్ల కట్టలు కింద పడిపోతున్నాయి ఊహించండి. ఆ పడుతున్న డబ్బుని తీసుకెళ్ళి ఒకసారి లాకర్లో పెట్టుకోండి సార్. నీట్గా థ్యాంక్ యూ చెప్పండి. అంత పెద్ద మొత్తానికి నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను. నేను ఎంత డబ్బునైనా ఆకర్షించగలను. నేను ఎంతైనా ఖర్చు చేయగలను. ఒకసారి ఊహించుకోండి. మీ జీవితం అంతా కలిగి ఉన్న డబ్బుకి కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. ఎస్. ఒకసారి మీ గోల్ రిసీవ్ అయినట్టు ఊహించుకోండి. డ్రీమ్ హోమ్ ఈజ్ కమింగ్. న్యూ కార్ ఈజ్ కమింగ్. న్యూ మనీ ఈజ్ కమింగ్. న్యూ బిజినెస్ ఈజ్ కమింగ్. న్యూ జాబ్ ఈజ్ కమింగ్. మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళినట్టు ఊహించుకోండి సార్ ఒకసారి. మంచి ఫీలింగ్స్తో, మంచి వైబ్రేషన్తో నేను అనుకున్న సాధిస్తానని చెప్పుకోండి ఒకసారి. రిసీవ్ చేసుకోండి మీ గోల్, మీ లక్ష్యాన్ని రిసీవ్ చేసుకోండి. ఒకసారి ఊహించండి. ఆ రిసీవ్ అయిన తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? గ్రేట్గా ఫీల్ అవ్వాలి. గ్రేట్గా ఫీల్ అవ్వండి. చాలా సంతోషంతో, ఆనందంగా 2 చేతులను రబ్ చేసుకొని మీ బాడీ మొత్తం టచ్ చేసుకోండి. ఆ ఎనర్జీని, ఆ డివైన్ ఎనర్జీ, ఆ కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తిని మీ బాడీ మొత్తం స్పర్శించండి. థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ గురూస్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లెస్ చేయండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి సార్. అందరికీ అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. ఎస్. 2 చేతులను రబ్ చేసుకుని మీ కళ్ళపై పెట్టుకోండి. మీరు అనుకుంటున్నది కోరికలు ఖచ్చితంగా జరుగుతాయి, నమ్మండి. తదాస్తు, తదాస్తు, తదాస్తు. రిలాక్స్. రిలాక్స్. ఐస్ ఓపెన్ చేయండి. నిదానంగా నవ్వుతూ ఆనందంగా ఐస్ ఓపెన్ చేయండి. నిదానంగా నవ్వుతూ ఆనందంగా ఐస్ ఓపెన్ చేయండి.
వావ్, సూపర్ సార్. ఎస్, ఫీల్ అవ్వాలి, గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. ఐఎమ్ రిచ్, మీరు రిచ్ గా ఫీల్ అవ్వాలి. ఫ్యూచర్ లో నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నారో, ఏ డ్రెస్సులో ఉండాలనుకుంటున్నారో, ఎన్ని బెడ్రూమ్ల ఇంటిలో ఉండాలనుకుంటున్నారో ఒకసారి ఊహించండి. మీకంటూ సపరేట్ ఒక స్విమ్మింగ్ పూల్ ఉండాలి, ఒక సపరేట్ టీవీ రూమ్ ఉండాలి. అందరికి వెళ్ళి ఒకే టీవీ ఉంది ఇప్పుడు ఇంట్లో, అవునా కదా? మీకంటూ సపరేట్ బెడ్రూమ్ లో ఒక హోమ్ థియేటర్ కావాలి, సపరేట్ మీకు ఒక స్విమ్మింగ్ పూల్ ఉండాలి, ఒక థియేటర్ ఉండాలి. మీకు ఊహించండి సార్, ఇలా పెద్ద పెద్ద కోరికలు కోరుకోవాలి, అవునా కదా? చిన్న చిన్నవి కాదు కోరుకోవడం, పెద్ద పెద్ద కోరుకోండి. రైట్ సార్? ఎస్, ఆల్ ది బెస్ట్ సార్ అందరికి. ఈ 30 days మ్యాజిక్ ప్రోగ్రామ్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ గురించి మీ ఫ్రెండ్స్ కి, తెలిసిన వాళ్ళకి, బంధువులకి అందరికీ షేర్ చేయండి సార్, నేను పంపించే జూమ్ లింక్ ని. ఓకే, ఒక్కసారి జాయిన్ అవ్వమని చెప్పండి. సో నేర్చుకున్నవాడు జీవితంలో ఎదుగుతాడు, నేర్చుకోకపోతే మీ జీవితం కూడా ఆగిపోతుంది, అవునా కదా? సో ప్రతిరోజు Yes, కొంత sir. నాలెడ్జ్ని రిసీవ్ చేసుకోండి. మన దగ్గర జ్ఞానం ఉంటే కోటీశ్వరుడైనా సరే మన దగ్గరికి వస్తాడు సార్. ఓకే, నాలెడ్జ్ని రిసీవ్ చేసుకోండి ఫస్ట్. అందరికీ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. జై సైనింగ్ ఆఫ్ జై అనంతమరి స్వామి. జై హింద్, వందే జై మాతరం. భారత్, వందే మాతరం. ఎస్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అందరికీ.